నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం సభలకు జన నీరాజనం, సీఎం జగన్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. మంగళగిరిలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విశాఖ తూర్పులో వైసీపీలో చేరిన 3,000 మంది కార్యకర్తలు. కంచర్ల అచ్యుతారావును అభినందించిన ఎంపీ ఎంబీవీ. జగన్ను ఎదుర్కోలేకనే చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం కార్యక్రమంలో 6వ రోజు ప్రజలంతా జననీరాజనాలు పలుకుతున్నారు. యాత్ర బస్సు నుంచి ప్రజలకు అభివాదం చేస్తే రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలకు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే పలు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ఇక వీరిలో కదిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత గంగాధర్ కోతో పాటు పలువురు ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. సందర్భంగా స్థానిక ప్రజలంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానికుల నుంచి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పనులు చేసిన పని దొరకట్లేదు. ఎండాకాలం కూడా గట్టిగా ఉంది అండి. సరే అదేదో ప్రపంచం అంతా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగనోర వైరస్ వచ్చింది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది మీకే. తీసాడు 70 మంది కార్మికులు అన్నాడు, ఆత్మహత్య చేసుకున్నారు. దాని తర్వాత కరోనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఇవ్వలేదు. ఇసుక ధర పెంచేశారు, ధరలు పెంచారు, ధర పెంచారు, అన్ని పెంచారు. చావు దెబ్బలాగా ఇప్పుడు అమరావతి పనులు కూడా ఆపేశారు. అమరావతి పనులు జరిగినప్పుడల్లా పనులు లేదు. రాజధాని పని కూడా జరగదు. విశాఖ తూర్పు వైసీపీ నేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఆరిలోవలో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంబీవీ సత్యనారాయణ, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు హాజరై వారి చేతుల మీదుగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, తూర్పు వైసీపీ నేత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు అభినందనీయమన్నారు. అచ్యుతారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఆలయాలకు ఆర్థిక సాయం చేయడం విశేషమని, ఇటువంటి వ్యక్తి సీఎం జగన్ వెంట ఉంటేనే ప్రజలకు సంక్షేమం బాగుంటుందన్నారు. 100% హామీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ గెలుపు ఖాయమని, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు చక్కగా అందుతున్నాయని, అవినీతి రహిత పాలన అందుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష పెట్టారని ఆరోపించారు. మన అచ్యుతరావు గారి అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గం అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం చాలా సంతోషం. నేను ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎంతో సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదైనా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు. అందరికీ సాయం చేస్తారు. ఎవరికి ఆపదలు ఉన్నా సరే ఆయన అడిగినోడికి కూడా సాయం చేస్తూ ఉంటారు. పండగలకు కానీ, ఏదైనా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, హాస్పిటల్ కానీ, చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన. అటువంటిది
అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు, ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు, ఇటువంటి వ్యక్తిని మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ పేదలకు నిర్మూలన అవుతుంది, విద్యార్థులు చదువుకుంటారు, పేదలు వైద్యం చేసుకోగలరు, పేదలు పెద్దవారందరూ అవ్వలు తాతలు సంతోషంగా ఉండగలరు. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ వల్ల జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సరే మీలా ఎవరు కూడా పనిచేయలేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టారు, 100% మీరు నెరవేర్చి వేళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి మీ వెంట మేము ఉంటాం, మీకు ఎంతమంది ఎదురొచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం, మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంఘీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేర్పించి అందరికీ ఆయన చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది, మన పేదలు బాగుంటారు, మన అభివృద్ధి ముందుకెళ్తామని చెప్పి ఆయన చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూర్పు నియోజకవర్గంలో సుమారు 1000 కుటుంబాల పైనే ఈరోజు మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం అభిమానులు, అలాగే జనసేన అభిమానులు ముఖ్యంగా ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారి పరిపాలన చూసిన తర్వాత నేను తటస్థంగా నేను ఎప్పుడో ప్రజారాజ్యంలో నేను పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత నేను రాజకీయాల దూరంగా ఉండడం జరిగింది. నా యొక్క సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలుద్దాము అనే ఒక ఆలోచనతో నేను జీవి గారు, మన దాడి సత్యనారాయణ వీళ్ళు నాకు ప్రోద్బలంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత అలాంటి మహోన్నతమైన వ్యక్తి అసలు చాలా సింపుల్గా అసలు అతన్ని ఒకసారి చూసిన తర్వాత ఎవరైనా కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కలిసినా కానీ అతనితో ఎప్పుడు మాట్లాడి ఉండరేమో. ఆయన ఏదో మీటింగుల్లో మాట్లాడుకుంటారు తప్ప ఆయనతో ఎప్పుడు మాట్లాడి ఉండరు. పర్సనల్గా మాట్లాడితే కనుక అతనికి ప్లీజ్ అయిపోవలసిందే. అలాంటి మహోన్నత అవ్వాతాతలకు మంచి చేస్తున్న సీఎం జగన్ కు ఎదుర్కోలేక చంద్రబాబు పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థపై కుటిల రాజకీయాలు చేసి అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండారాజు ఇతర వైసీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని ఇచ్చిన హామీలకు మించి అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2,50,000 మంది వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని ఉంచారని అన్నారు. కాలు కూడా మోపరి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వృద్ధులకు ఇంటి వద్దకే 1వ తారీఖున వాలంటీర్తో పెన్షన్ అందించే ఘనత జగనన్నదే అని తెలిపారు. నోటికాడి కూడిలాక్కునే చంద్రబాబు షాడో నిమ్మగడ్డతో ఎలక్షన్ కమిషన్ ద్వారా కేసులు వేయించి పెన్షన్లు రాకుండా 68 లక్షల వృద్ధుల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. పేదలంటే ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉసురు పోసుకుంటున్నటువంటి పచ్చ సైకోలు ఈ ప్రెస్ మీట్కి పార్టీలు అవసరంలే, పార్టీలకు అతీతంగా కూడా మనసుండే మానవత్వం ఉండే ఎవరైనా సరే స్పందిస్తారు. ఎంత నీచాతి నీచమైన ఈ హెలో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీ రాధాకృష్ణ గారు, ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడికి షాడోగా పనిచేశాడనమాట. ఏమిటండి నాకు అర్థం కావట్లేదు. పేదవాడి గుండె చెప్పుడు తెలిసి ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడైన జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచం మీద 70-80 సంవత్సరాల వయసులోని పెరాలసిస్ వచ్చి రేపో మాపో అన్న వాళ్ళని చూడాలి.
మంచం మీదే అన్నీ. కనీసం వారానికి 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి వాళ్ళకి. తెలుసుకో చంద్రబాబు నాయుడు, 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి. నీ మనవడికి పెట్టుంటావు, అది చిన్న వయసు. ముసలి వయసులో అన్నీ మంచమే జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లు, ఎందుకు వాళ్ళు ఉసిరు పోసుకుంటావు? కిడ్నీ పేషెంట్స్, నీకు తెలుసా ఇరుకైన సందుల్లో 3 అంతస్తుల మేడ మీద ఫ్యాను ఒకటే ఉంటుంది, రేకుల సైడ్లో జీవితం అనుభవిస్తూ ఉన్నారు. తక్కువ అది వస్తుందేమో అని పట్టణాలు వదిలి వెళ్ళలేక 3 అంతస్తులు దిగలేరు వాళ్ళు. యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, అన్నీ కోల్పోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉసురు పోసుకుంటావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే అలాంటి పేదవాళ్ళకి ఒక వాలంటీర్లపై చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు, అంబేద్కర్ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యురాలు పేడాడ రమణికుమారి ఆరోపిస్తున్నారు. మంగళవారం విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక వాలంటీర్ వ్యవస్థ దెబ్బతీయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. అవ్వాతాతలకు ఇంటికి వెళ్లి పంపిణీ చేసే పెన్షన్ సకాలంలో అందకుండా అడ్డుకోవడం చంద్రబాబుకు తగదన్నారు. కోర్టులో కేసు వేయడమే కాకుండా మరోవైపు చెలో సచివాలయం పేరుతో మీడియా ముందు టీడీపీ నాయకులు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బుర్రె వాణి నానాజీ, మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీనివాస్, 90వ వార్డు ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి మరి చాలా బాధాకరమైనటువంటి ఒక చీకటి రోజులా మేము చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ 2019లో ఆగస్టులో మొదలై ఈ 4.5 సంవత్సరాలుగా చాలా చక్కగా అవ్వ తాతలకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున 5 గంటలకే తెల్లవారకు ముందే వాళ్ళు ఎవరూ లేవకముందే వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి పద్ధతి గడిచిన 4.5 సంవత్సరాలు, సుమారుగా 58 నెలల నుంచి అదే జరుగుతూ ఉంది. పూర్తిగా తెల్లవారకు ముందే 5 గంటలకే వెళ్ళి ప్రతి వాలంటీర్ కూడా వాళ్ళకి అప్పచెప్పిన 50 ఏళ్ళకి చక్కగా పెన్షన్, అంటే నడవలేని వృద్ధులకి, పెద్దవాళ్ళకి, అవ్వాతాతలకి, బామ్మలకి అందరికీ కూడా ఒక మనవళ్ళలాగా, ఒక మనవరాల్లాగా వెళ్ళి ఈ వాలంటీర్స్ వెళ్ళి సర్వీస్ చేయడం జరిగింది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్కరూ కూడా బాధపడలేదు. అంటే బయటికి రాలేకపోయినప్పటికీ, పనులు చేసుకోవడానికి అవకాశం లేనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ లోటు లేకుండా వాళ్ళకి రేషను, పెన్షను టైంకి అందే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటే అంత సర్వీస్ చేశారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళ ప్రాణాలను తెగించి భయాన్ని వదిలేసి. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి మంగళవారం వార్డు 36వ వార్డులోని రంగిరేజు వీధి, నీలమ్మ అమ్మవారి వీధి ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయా వార్డులో నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తిన నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. ఈరోజు 36వ వార్డు సౌత్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో గడపడం తిరుగుతూ ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు జనం పరిస్థితి.
జనం తండోపుతండోలుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా చూద్దాం, ఎప్పుడు అని చూస్తూ ఉన్నాం. ఒక్క అవకాశం అని చెప్పి ఇస్తే ఈ రాష్ట్రాన్ని చాలా నాశనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంపర్ మేరతో గెలిపించుకుంటాం. ఈ రాష్ట్రంలో 145 సీట్స్ని గెలుచుకుంటాం, ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, ఉమ్మడి ప్రభుత్వం తీసుకురావాలి, విశాఖపట్నం రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి కోరిక అదే. ఇక్కడ ఇవాళ జనాన్ని మీరు ఒకసారి చూడండి, అటు ఒకసారి చెక్ చేయండి. కార్మికుల హక్కులకు రక్షణ కల్పిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ జిల్లా ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయాలని కోరారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం నాయకులు కుమార్, బూసి వెంకట్రావు, వెంకటరెడ్డి, పడాల రమణ, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడకుండా స్టీల్ ప్లాంట్ ని గనులు కేటాయించాలి. మిత్రులారా, ఇప్పుడు మన ఉక్కు పరిరక్షణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న నిర్ణయం తీసుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు ఉద్యమాలు అనేది కొనసాగిస్తున్నాం. ఫిబ్రవరి 12వ తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత మరలా విశాఖపట్నంలో దాని సంఘీభావంగా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి ఒక 50 రోజుల తర్వాత కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత నేటికి ఈ యొక్క శిబిరం వేసి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలన్న సంకల్పంతో ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పూనుకున్నాయి. ఆ భాగంలో ఈరోజు నిరాహార దీక్షలో చేయాలని చాలామంది వారు మళ్ళీ కూర్చొని సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నా, ప్రేమ ఉన్నా వారు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదా అనుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వారి గుణపాటు ఉంటుంది. ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు ముందు ప్రకటన చేయాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పిన తర్వాతే వాళ్ళ ప్రచారం రావాలని చెప్పేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందువల్లంటే వారు జాగీర్ కాదు, సొంత జాగీర్ కాదు, వారు ఇచ్చింది కాదు. ఇది ప్రాణత్యాగాల వల్ల వేలాది మంది రైతులు ఇల్లు భూములు త్యాగం చేయడం వల్ల ఈ కర్మాగారం ఏర్పడింది. ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయినారు. కష్టించి పనిచేసి ఈ కంపెనీ మీద 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాయల పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది. ఈ కంపెనీకి మైన్స్ అనేది లేవు. మైన్స్ లేకపోయినా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కంపెనీకి మైన్స్ లేదు కాబట్టి దీని శైలిలో అయినా విలీనం చేయాలి. లేదంటే ఎన్ఎండిసి శైలిని RINL విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక కంపెనీగా ఏర్పాటు చేసి తద్వారా సామాన్య మానవుడికి, సామాన్య జనాలు ఇల్లు కట్టుకోవడానికి ఒక సౌలభ్యంగా ఈ స్టీల్ వచ్చేటట్టు చేయాలి. లేకపోతే ప్రైవేట్ పార్టీలు అన్నీ వచ్చి ఇష్టానుసారం చేస్తే భవిష్యత్తులో కామన్ మ్యాన్ ఏమాత్రం కూడా ఇల్లు కట్టుకోలేని దౌర్భాగ్య స్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం కాకుండా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వాళ్ళు ప్రజలకు రావాలి. లేకపోతే గుణపాఠం చెప్పడానికి వెనుకాడేది లేని హెచ్చరిక చేయడానికి ఈరోజు కార్యక్రమం తెలియజేస్తుంది. మన అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున ఈ రోజుకి విశాఖలో పలు పార్టీల నుంచి వలస నేతలు పోటీ చేస్తున్నారని, అటువంటి వారిని కాకుండా స్థానిక నేతలనే ప్రజలంతా గెలిపించాలని వైసీపీ సీనియర్ నేత నాయకురాలు మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి అన్నారు. మంగళవారం విశాఖలోని పాండురంగాపురంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించడంలో విఫలమయ్యారని, బీసీలకు సైతం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. స్థానిక నేతలకే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపించి విశాఖ, అనకాపల్లి పార్లమెంటు అభివృద్ధికి సహకరించాలని కోరారు. జగన్ ప్రభుత్వం హయాంలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎన్నో కుట్రలు చేసినా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందన్నారు. కడపకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లిలో పోటీ చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. లేక వాళ్ళు చిన్న చూపు చూడబడుతున్నారా అన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మేము వెటరన్ పొలిటీషియన్స్గా ఎప్పుడో ఒక తరం వెనక రాజకీయంగా ఆలోచిస్తే ఇంతకుముందు ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరికి చేస్తే న్యాయంగా ఉంటుంది అన్నది ఆలోచిస్తూ నాయకులు ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తే ఎవరు కూడా ఈ విశాఖపట్నం వాళ్ళు వచ్చే ప్రతి నాయకుడు పైనుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కానీ
చాలా మంచి వాళ్ళు అంటారు. చాలా మంచి వాళ్ళంటే చాలా వెర్రి వాళ్ళని అర్థం. మంచి వాళ్ళంటే అర్థం ఏంటి? తనకి న్యాయం చేయాలా, తన వర్గానికి న్యాయం చేయాలా, తన ఏరియాకి న్యాయం చేయాలా. ఇటువంటి కార్యక్రమాలన్నీ లేకుండా నాయకులు ఏది చెప్తే అదే ముందుకు వెళ్ళే పరిస్థితి. ప్రజలు కూడా విమర్శనా దృష్టి లేదు. ఇక్కడ లోకల్సా, నాన్ లోకల్సా, లేకపోతే ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు, ఏ సామాజిక వర్గాలని చిన్నచూపు చేస్తున్నారు అన్నది కూడా చేసుకోవాలి. ఈరోజు మనం విశాఖపట్నం చూసామంటే బీసీస్కి ఇవ్వాలి, ముందు పీట బీసీస్కి వెయ్యాలి. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా, ఈ జిల్లాలన్నీ కూడా బీసీకి డామినేషన్. మరి ఎక్కడ మనకి ఇది లేదు. తర్వాత లోకల్స్, ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. స్థానికులకి స్థానికమైన ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే యాక్సెస్ కానీ ప్రజలకు ఉంటుంది. అదే ఎక్కడి నుంచో పెద్ద బడా బాబులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి యాక్సెస్ ఉండదు. తర్వాత ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అవగాహన చేసుకోవడానికి వాళ్ళకి మ్యాజిస్ట్రేట్స్ లాగా మీకు ఒక జీవీఎంసీ 88వ వార్డు జనసేన సీనియర్ నేత గల్లా శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జర్రిపోతులపాలె గ్రామంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. జగ్గయ్యపాలెం, అజనగిరి, కోటనరవ, జర్రిపోతులపాలెం, సబ్బవరం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది అభిమానులు గల్లా శ్రీనివాస్ కి హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గల్లా ఉన్న శ్రీనివాస్ పై అభిమానంతో ఆయన వెంట నడుస్తున్నామన్నారు. అనంతరం గల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 55 వసంతాలు నిండిన శుభ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమం మంచి అనుభూతి మిగిల్చిందన్నారు. నా పేరు గంటి రమేష్, నందమనిపాలెం, చింతగడ్ల పంచాయతీ, పెందుర్తి మండలం. మేము గల్లాసీని గారు అభిమానులు అండి. ఈ మా కుర్రవాళ్ళందరి మధ్యని గల్లాసీని గారు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా మార్గదర్శకులు ఆయన నుండి నీరు కలకాలం శుభ్రంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అన్నికి ఇంకోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీనివాసరావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సదువనపాలెం గ్రామం నుంచి గల్లాసీని గారి అభిమానులు అందరం వచ్చాము. ఇలాంటి బర్త్డేలో ఎన్నో చేసుకోవాలని, మరెన్నెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు గల్లా శ్రీనివాసరావు గారు శుభాకాంక్షలకి ఇచ్చేసాం. ఈ కార్యకర్తలు అందరమే అదే మా ధ్యేయం. అదేవిధంగా మన రమేష్ బాబు గారు కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని మా అన్నయ్య గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తామని ఆశిస్తున్నాం. భారీగా ఏర్పాట్లు చేశారు మా అన్నయ్య గారు. కార్యకర్తలందరికీ కూడా అడిగింది లేదనుకుంటా అందరికీ అందుబాటులో అన్నీ అమర్చారు. హ్యాపీగా చేసుకుంటున్నాం బర్త్డే. ఉన్నామండి. ఇది మాకు ఏమీదైనా జీవితం టైంలో కూడా అతను మాకు హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చి ఈరోజు మేము చాలా ఎదిగాము. అనకూడదు కానీ మాకు జాబుల వరకు వెళ్ళాం మేము. అతను అంతే, అతను శ్రేయస్ మాట. ఆ టైంలో కూడా అతను డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళంటారా, ఏదో జాబులు చేయండిరా అని చేశాడు. ఆ చేయడం మాకు నిజంగా చాలామంది చేశాడు, కానీ ఎవరు చెప్పుకోవట్లేదు. ఈరోజు చెప్పుకోవాలనిపించింది మా మాయగారి కోసం. నిజంగా ఈరోజు అలా ఉన్న కారణం ఇతని చేతుల మీద చాలామంది ఉపాధి పొందారు. నాకు ఈరోజు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది మాత్రం చాలా హ్యాపీ అండి. ఈరోజు 88వ వార్డు నరవ శివారు డ్యామ్ దగ్గర నా యొక్క జన్మదిన వేడుకలకు జగ్గీపాలెం నుంచి చింతకట్ల వరకు నా ఎందు అభిమానించే అభిమానులందరూ, కుర్రలందరూ వచ్చి నాకు భారీగా ఏర్పాట్లు చేసి నన్ను ఉత్సాహపరిచారు. ఈ కుర్రలందరికీ కృతజ్ఞతగా ఈ నెక్స్ట్ జనసేన టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఈ కుర్రోళ్ళందరికీ ఉపాధి అవకాశాలే కానీ ఏ విధమైన ఎటువంటి సమస్యలున్నా నా జోలికి తీసుకొస్తే నా సాయశక్తుల కృషి సమస్యలని పరిష్కరిస్తారని నేను హామీ ఇస్తున్నాను. జై హింద్, జై జనసేన. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తన ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేసి కార్యకర్తలను ఉర్రూతొలగించారు. మంగళవారం 39వ వార్డులోని గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉత్సాహంగా సాగారు. అడుగు అడుగున వాసుపల్లి మహిళలు, స్థానికులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ ఇక్కడి మట్టిలో పుట్టి పెరిగిన తనకు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, మళ్లీ అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ వైసీపీ నాయకులు శ్రీవాత్సవ్, కొల్లి సింహాసనం, సనపల రవీంద్ర, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, సబీరా బేగం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం జరుగుతూ ఉంది. ప్రతి వార్డులో కూడా స్థానిక నాయకులు, కార్పొరేటర్సు, వార్డు ప్రెసిడెంట్సు, గృహ సారథులు, కన్వీనర్సు, అలాగే టెంపుల్ చైర్మన్స్ అందరూ కూడా మంచి ఉత్సాహంగా వెళ్తా ఉన్నారు. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వార్డు 39వ వార్డు నిన్న మా ఝాన్సీ మేడం గారితో కంప్లీట్ వార్డు అంతా కూడా చేశాము. మరి ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ వార్డులో ఎక్కువ ముస్లిం స్థానికులు, వారందరి దేవుళ్ళు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముస్లిమ్స్కి ఎంతో ప్రేమ. మతాలకి, కులాలకి అతీతంగా పనిచేసే ఒక లీడర్షిప్ ఎవరిదైనా ఉంది అంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 5 సంవత్సరాల్లో నిరూపించారు. అందుకే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి 90% ఓటు శాతం అన్నమాట. అందుకే మాకు ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని, గాజువాక, గుడివాడ అమర్నాథ్ విజయం సాధించాలన్న లక్ష్యంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. 69వ వార్డు అధ్యక్షుడు బోగాది సన్యాసిరావు నేతృత్వంలో రెడ్డి తుంగలం, కాపు తుంగలం ప్రాంతాలలో మంగళవారం మంత్రి అమర్నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డి తుంగలం గ్రామానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చి మంత్రి అమర్నాథ్కి స్వాగతం పలికారు. అక్కడ కోదండ రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ఇక తన తండ్రి గురునాథరావు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తుంగలం గ్రామాలలో ఆవిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించారని చెప్పారు. తన తండ్రిని ఆశీర్వదించిన విధంగానే తనను కూడా ఎన్నికల్లో గెలిపించాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామం లక్ష ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 500 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పార్టీ శ్రేణులు రోడ్డు పొడవున హారతులతో పలువురు మహిళలు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. సందర్భంగా అరకు ఎంపీ అభ్యర్థిగా గీత మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని, ప్రతి గిరిజన గ్రామానికి తాగునీరు, రోడ్లు సదుపాయం కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం మనం చూస్తున్నాము. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా
ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది కాబట్టి ఆ రాక్షస పరిపాలన రాక్షసుని ఇంటికి పంపించడానికి ఇప్పుడు 10 తలల రావణాసురుని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని అందరూ మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసులు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు, అందరూ కలిసి ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు. ఇది ఏంటంటే మనుషుల వ్యత్యాసం ఉంటుంది. అందరికీ మనం నచ్చడానికి మనం ఐస్ క్రీమ్ కాదు, అంటే తీయగా సాఫ్ట్గా అందరికీ ఉండరు. సో ఎవరికి ఉండే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఈవేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది, మీరు ఇలా కంపోజ్ చేయడం తప్పు, లీగాలిటీ తప్పు. ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద అయిపోతున్నాను, డిఫామేషన్ కూడా వేస్తాను, క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను. ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటర్, నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ చర్యలు చేపడతాం. అలాగే పార్టీ కూడా వారిని సస్పెండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం సభలకు జన నీరాజనం, సీఎం జగన్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. మంగళగిరిలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విశాఖ తూర్పులో వైసీపీలో చేరిన 3000 మంది కార్యకర్తలు. కంచర్ల అచ్యుతారావును అభినందించిన ఎంపీ ఎంవివి. జగన్ను ఎదుర్కోలేకనే చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.